హాయ్ నమస్తే గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అలా పావనీతో. ఇది నిన్నటి వ్లాగ్ అండి. వర్షం పడతా ఉంది, లేసేసరికి నేను పిండి వేసాను. అవి బ్యాటర్ ఇట్లా ఫర్మెంట్ అయింది. అంత చల్లగా ఉన్నా కూడా నేను అదే చూపిస్తున్నాను. నేను పెరుగు కూడా నైట్ తోడు పెడతానండి. ఒక బౌల్ అట్లా కవర్ చేస్తే చక్కగా తోడుకుంటుంది. చూసారా ఎలా తోడుకుందో. నెక్స్ట్ నేను ఇవాళ చోలే కర్రీ అండ్ చపాతీ చేసి పంపిద్దాం, వర్షం పడుతుంది కదా, కిడ్స్ ఎంజాయ్ చేస్తారని స్టార్ట్ చేశానండి. అండ్ వన్ థింగ్, ఇక్కడ ఒక విషయం, ఇంత ఫాస్ట్గా మనం లేచి 5:30కి లేచి అన్నీ చేసుకొని ఫాస్ట్గా రెడీ చేస్తున్నాను కదా. నేను మళ్ళీ బయటకు వచ్చేసరికి వర్షం పడుతుంది. నేను జీరో వాటర్ తాగుతున్నాను, డిటాక్స్ డ్రింక్ లాగా. అండ్ చల్లగా కూడా ఉంది కదా. నెక్స్ట్ మళ్ళీ వర్షం పడుతుంది. చెట్లు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మళ్ళీ లోపలికి వచ్చాక కూడా ఫాస్ట్గా వంట చేస్తున్నానండి. నేను ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, 5:30కి లేచి అంత ఫాస్ట్గా కర్రీస్ చపాతీ అంతా రెడీ చేశాక 7:30కి వాళ్ళు హాలిడే డిక్లేర్ చేశారండి. ఎంత ఇరిటేషన్గా ఉందంటే, సరే పోనీ హాలిడే ఇచ్చారు, ఎంజాయ్ చేస్తారు అనుకుంటానికి 8కి వర్షం ఆగిపోయింది. వర్షం పడనే లేదు. బట్ మనం చేయాల్సిందంతా చేసేసాం. హడావుడి అయిపోయింది. సరే మేము ఎలాగో లంచ్ చేసాం కదా, అదే బ్రేక్ఫాస్ట్గా తినేసాం. నెక్స్ట్ వీళ్ళు ఎలాగో హాలిడే కదా అని జుంబా ఆడుకుంటున్నారండి కిడ్స్. ఆల్మోస్ట్ 1 అవర్ ఆడుకుంటారండి. చాలా టైంపాస్ అవుతుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మా ఇద్దరు కిడ్స్ బాయ్స్ కాబట్టి చాలాసేపు ఆడుకున్నారు. నెక్స్ట్ మేము లంచ్కి ఎలాగో లంచ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినేసాం కదా, లంచ్ చేద్దాము అండ్ కిడ్స్కి హాలిడే ఎంజాయ్ చేస్తారని సర్ సిటీ మాల్కి వెళ్ళామండి. అక్కడ పైన ప్లే జోన్ ఉంటుంది. అక్కడ కిడ్స్ని 1.5 అవర్ ఇట్లా వదిలేసి మేము షాపింగ్కి వెళ్తాము. వాళ్ళు ఫుల్ ఆడుకుంటారండి, స్వెట్ అయ్యి వస్తారు. నెక్స్ట్ ఇక్కడ కిచెన్ హబ్ అని ఒక షాప్ ఉంటుంది, దానిలోకి వెళ్ళాం. కొంచెం పూజా ఐటమ్స్ తీసుకునే ఉన్నాయండి. వెళ్ళాము. 20% ఆఫ్ అని ఉంది, కానీ నాకేమంత ఆఫ్ అనిపించలేదండి. నేనేం తీసుకోలేదు. చాలా ప్రైజీగా ఉన్నాయి. అండ్ దీనిలో అన్ని ఐటమ్స్ ఉంటాయండి. పూజా ఐటమ్స్ ఉంటాయి. కాపర్, బ్రాస్, స్టీల్, ప్లాస్టిక్, వాట్ నాట్, లంచ్ బాక్సెస్, బార్బీక్యూవి. నేనైతే ప్లాస్టిక్ అస్సలు ఎంకరేజ్ చేయను, కానీ ఈ మధ్య ఒక చోట చదివానండి, ప్లాస్టిక్ స్టోర్ చేసుకుంటానికి ఓకే, ఐ మీన్ పప్పులు అట్లాంటివి స్టోర్ చేసుకుంటానికి ఓకేనంటండి. బట్ వెట్ కర్రీస్ కానీ మనం ఏదన్నా పొడి చేసుకుంటే ఆ పొడిలు దానిలో పెట్టుకోవడం కానీ ప్రిఫరబుల్ కాదని చదివాను. నెక్స్ట్ ఇగో ఇలా బార్బిక్యూ కూడా ఉంటాయండి, అన్నీ ఉంటాయండి. స్టాండ్స్, మాప్, పొయ్యి అంటారు కదా, గ్యాస్ స్టవ్స్, లంచ్ బాక్స్ అన్నీ ఉంటాయి. నేను ఊరికే ఒక క్లిప్ లాగా తీసాను, చూస్తారండి. అండ్ ఇవి మట్టివి అన్నట్టే ఉన్నాయి, క్లేవ్ లాగే ఉన్నాయి, బట్ మట్టివి కాదన్నట్టు. ప్లాస్టిక్ కూడా కాదండి. బట్ 30 రూపీస్, ఇప్పుడు ఇది తీసుకొని దీన్ని ఏం చేస్తామా అన్నట్టు ఆలోచించాను. మేము టీ కూడా నేను ఒక్కదాన్ని తాగుతానని, మా హస్బెండ్ తాగరు, సో మాకైతే యూజ్ లేదు. బట్ చాలా బాగున్నాయి. డెకరేషన్ పర్పస్, ఇంకా నీట్గా డెకరేట్ చేసుకోవాలంటే తీసుకోవచ్చు. ఇలా కలర్స్ మగ్స్ కూడా ఉన్నాయి, అన్నీ ఉంటాయండి. ప్లాస్టిక్ కూడా ఉంటాయి. అండ్ ఇవి చిన్నపిల్లలకి టిఫిన్ ప్లేట్స్ లాగా కొంచెం చూసి అట్రాక్ట్ అయి తింటారని గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఉంటాయండి. ఇవి చూసారు కదా, ఇవి ఫ్రేమ్స్. ఇది తాళీ టైప్ అనుకుంటా. చిన్నిదండి, చిన్ని బౌల్స్, చిన్ని గ్లాసు, చిన్ని ప్లేటు ఉంది. రాఖీకి ఎవరికైనా చిన్నపిల్లలకి గిఫ్ట్ లాగా ఇవ్వచ్చు అనిపించింది, అండ్ నాకు ఐడియా నచ్చింది, అందుకని తీసాను అనమాట. నెక్స్ట్ ఇవన్నీ లంచ్ బాక్సెస్ అండి, ఇలా ఇలా పెట్టి ఉంచారు. నెక్స్ట్ అటు సైడ్ కనిపించేవన్నీ మిల్టన్ బాక్సెస్. ఇదేమో ఐరన్ స్ట్రీమ్ చేసుకునేది. నెక్స్ట్ ఇవేమో ఇన్స్టెంట్ రైస్ పాట్స్, డస్ట్బిన్స్, అన్ని రకాలు ఉంటాయండి. మనం షాప్లో తిరిగి కొనడమే ఆలస్యం, బోల్డ్ అని ఉంటాయి. అండ్ ప్లాంట్స్ కూడా ఉంటాయండి, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉంటాయి. కొంచెం ప్రైస్ ఉంటాయి. మనం చూసి దాన్ని మనం వర్తా కొనచ్చా అనేది చూసి కొనుక్కోవాలి. అండ్ ఇక్కడ చూసారా, కెటిల్ అన్నీ ఉంటాయండి. ఇవన్నీ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, ఒరిజినల్ ప్లాంట్స్ అయితే కాదు, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్. బట్ చూడటానికి బాగుంటాయి, డెకరేషన్ పర్పస్కి బాగుంటుంది. నేను ప్రైస్ చెక్ చేస్తున్నాను. ఇది చూసారా, దగ్గర 1500 ఉంది. ఓకే, మనం డెకరేషన్ పర్పస్ తీసుకోవాలండి, లేకపోతే అంత అవసరమే లేదు. నెక్స్ట్ మేమైతే ఏమి కొనుక్కున్నానే బయటకు వచ్చానండి. నేను వెళ్ళింది అయితే స్పూన్స్ కోసం, ఒక టైప్ ఆఫ్ స్పూన్స్ కోసం. మాకు అవి లేవు, ఇంతకుముందు ఉండేవి, ఇప్పుడైతే లేవు. సరే ఇంకా ఏది కొన్నా ఇంట్లో నాకు అడ్డమే అనిపించి నేను వచ్చేసాను. ఇవన్నీ ఉంటాయండి, ఏది కావాలన్న A to Z అన్నీ ఉంటాయి.
బట్టలు కాదు, జస్ట్ కిచెన్ హబ్ అంటే కిచెన్కి సంబంధించినవి, ఇంకొన్ని పూజ ఐటమ్స్ అన్నీ. ఇంకా మేము ఆ షాప్లో ఏం తీసుకోకుండా బయటకు వచ్చి మళ్ళీ కిడ్స్ దగ్గరికి వెళ్ళిపోయామండి. ఆల్మోస్ట్ 1.5 అవర్ అయిపోయింది. మేము ఆల్రెడీ ఇంకో వేరే షాప్స్ కూడా వెళ్ళాము, కొన్ని బట్టలు కూడా తీసుకున్నాను. నేను రేపు వ్లాగ్లో షేర్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి పిల్లల దగ్గరికి వెళ్ళి పిల్లల్ని తీసుకొని మళ్ళీ కొన్ని గేమ్స్ ఆడతామన్నారండి. అది ఒక చోట ఆడుకునే దగ్గర నుంచి మనం బయటకు తీసుకొచ్చి మళ్ళీ ప్లే జోన్లోనే బాగానే ఉంటుందండి. 1.5 అవర్ ఆడుకున్న తర్వాత బయటకు వచ్చి ఈ గేమ్స్ కూడా ఆడతారు. ఒక కార్డు తీసుకొని వీటికి మనం ఆడుకుంటానికి కొన్ని గేమ్స్ అని ఇస్తారు, ఫ్రీ గేమ్స్ అని. సో మా కిడ్స్ ఇక్కడ ఆడుకుంటున్నారు. ఇది బౌలింగ్ టైపే ఉంటుంది కానీ కిడ్స్కి బౌలింగ్ లాగా. నెక్స్ట్ ఇది ఇంతకుముందు స్విమ్మింగ్ పూల్ లాగా ఒక బోట్ ఉండి బోట్లో పిల్లలు అలా రౌండ్ వేసి వచ్చేవాళ్ళండి. మరి అది ఇప్పుడు రిపేర్ చేస్తున్నారు. అండ్ ఇది బౌలింగ్, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు పెద్దది బౌలింగ్ తీసుకెళ్ళిన పిల్లలు అంతగా ఆడరు కాబట్టి మేము దీంతో ఆడిస్తాము. అండ్ హాలిడేస్లో ఒకటి ఏంటంటే వీకెండ్స్ వెళ్తే అండి అసలు ఖాళీ ఉండదు, వెయిట్ చేయాలి. కిడ్స్ కూడా ఎక్కువ మంది ఉంటారు, రష్ ఉంటుంది. మేమైతే హాలిడేస్ పిల్లల్ని అసలు తీసుకెళ్ళమండి. ఏమన్నా షాపింగ్ చేయాలన్నా మేమిద్దరం వెళ్ళిపోయి ఏమన్నా తెచ్చుకుంటాం కానీ హాలిడేస్ అయితే తీసుకెళ్ళం. వీకెండ్స్ అస్సలు ప్రిఫర్ చేయమండి. ఎంతమంది జనం ఉంటారో ఆడుకుంటానికి ఉండడు. అండ్ ఇందాక 1.5 అవర్ ఆడిన దానిలో ఎవరో కిడ్స్ ఉన్నారు, ఆడుకున్నారు. బట్ వీకెండ్ మా కిడ్సే అంటారండి, వీకెండ్ చాలా మంది ఉంటారు, ప్రతి దానిలో ఖాళీ ఉండదు. సండే అయితే అసలు ఎంతమంది ఉంటారోనండి. అండ్ నాకు ఒక్కసారి ఇవ్వమంటే ఇద్దరిని చాలాసేపు అడిగాక ఒక్కసారి ఇచ్చారండి. మీరు ఇక్కడ గమనిస్తే నేను మా చిన్నాడు సేమ్ కలర్ వేసుకున్నాం, కొన్ని పిక్స్ దిగాము. వీడి తెలివితేటలు చూడండి, బాల్ ముందుకు తీసుకొచ్చి వేస్తున్నాడు. అక్కడ నుంచి వేస్తే వాడికి పాయింట్స్ తక్కువ వస్తున్నాయంట. అందుకని ఇక్కడ నుంచి తీసుకొని ఎదరికి తీసుకెళ్ళి వేస్తున్నాడు. అది బాల్ వచ్చింది కదా, తీసుకొని ఎదరికి తీసుకెళ్ళి వేస్తున్నాడండి. అసలు ఎంత నాటీ కిడ్ అంటే, అలా అని బాగా అల్లరి కూడా చేయడండి, కొంచెం స్మార్ట్ అంతే. నెక్స్ట్ ఈ బౌలింగ్ నుంచి ఓకే వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయిన తర్వాత మేము ఇంకా బాయ్స్ గేమ్స్ ఆడతామని చెప్పి ఈ ఫుట్బాల్ తీసుకున్నారండి. ఇక్కడేమో చిన్నాడికి బాల్ వేయడానికి అందట్లేదు, సో వాళ్ళ డాడీ హెల్ప్ తీసుకుంటున్నాడు. అండ్ చాలాసేపు ఆడారు. అండ్ ఇదేంటంటే కొంచెం చేతులకి ఎక్సర్సైజ్ కూడా. హాలిడేని మాత్రం వెల్గా ఎంజాయ్ చేశారు, బాగా స్పెండ్ చేశారు అనిపించింది నాకైతే. మీరు ఇక్కడ చూస్తున్నారా ఎంత చెమటలు పోసినాయో వాళ్ళకి. ఆ గేమ్ లోపలికి 1.5 అవర్ వెళ్ళారు కదండి, అది చాలాసేపు అట్లనే ఆడుకునేసరికి బాగా చెమటలు అది పోస్తుంది. నెక్స్ట్ మేము ఇంటికి వచ్చేసి కొంచెం రెస్ట్ తీసుకొని వాళ్ళని టెన్నిస్లో డ్రాప్ చేసి వచ్చి నేను అమ్మవారిని పెట్టుకున్నానండి. ఇది 16th డే. అంత పూజ అయిపోయాక హారతి ఇచ్చేటప్పుడు ఒక క్లిప్ లాగా తీశాను. నాకు పూజను తీయటం అదంతా ఇష్టము కాదు, ఇష్టం ఉంది లేదు అనేది కాదు, కానీ కాసేపు ప్రశాంతంగా చేసుకుందాం, ఒక వీడియో పెట్టేసి ఆ వీడియో ఏం వెళ్తుందా ఏం రికార్డ్ అవుతుందా అది కాకుండా వంట అవన్నీ అంటారా ఆన్ చేసేసి మనం చేయొచ్చు. ఇది అలా కాదు కదా, కొంచెం మనం మనసు అక్కడ పెట్టి పూజ చేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్ అండి. హారతి ఇచ్చేటప్పుడు మాత్రం జస్ట్ ఫోన్ రికార్డింగ్లో పెట్టాను. అండ్ నాకు చాలా ఇష్టం ఈ పార్ట్, ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఇది ఒక క్లిప్ యాడ్ చేశానండి, ఒక రీల్ చేశాను, నేను మీ పావని అని ఉంటుంది. సేమ్ ఇక్కడ నుంచి ఇన్స్టాగ్రామ్ లింక్లోకి వెళ్ళిపోండి, బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.